వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సారపాక గ్రామంలో సన్నబియ్యం రుచి చూసిన సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచల రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాదెండ్ల మనోహర్. షీ టీమ్స్ తరహాలో హీ టీమ్స్ ఏర్పాటు చేయాలి, మగవారికి కూడా రక్షణ కావాలి. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ పథకం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రులు, ఎమ్మెల్యేలు భోజనం చేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సన్నబియ్యం లబ్ధిదారు ఇంటికెళ్లి వారితో కలిసి భోజనం చేశారు. బియ్యం ఎలా ఉంటున్నాయని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సారపాక గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు బోరం శ్రీనివాస్ ఇంట్లో రేవంత్ రెడ్డి భోజనం చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారులతో లబ్ధిదారు ఇంట్లో భోజనం చేశారు రేవంత్ రెడ్డి. భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భార్యతో కలిసి హాజరయ్యారు. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కళ్యాణ వేడుకను చూడడానికి ఆలయానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. టీటీడీ తరపున చైర్మన్ బిఆర్ నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని సామాన్య భక్తుల వల్లే వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భోజనం చేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపం నందు మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో కలిసి సామాన్య భక్తుల వల్లే అందరితో కలిసి భోజనం చేశారు నాదెండ్ల మనోహర్. షీ టీమ్స్ తరహాలో హీ టీమ్స్ ఏర్పాటు చేయాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగారు కొందరు మగజాతి ఆనిముత్యాలు. మగవారికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు హీ టీమ్స్ దోహదపడాలి అంటూ డిమాండ్ చేశారు. అనవసరంగా మగవారిని అనేక కేసుల్లో ఇరికిస్తున్నారని, అనేక మహిళల చేతుల్లో మగవారు మోసపోతున్నారని, అలాంటి వారికి న్యాయం జరగాలి అని నిరసన వ్యక్తం చేశారు. చూసారుగా విభాగాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.